ప్రపంచంలో శాంతి కొరవైంది, దేశంలో శాంతి కొరవైంది, రాష్ట్రంలో శాంతి కొరవైంది. దానికి ఉదాహరణే మణిపూర్. లక్షల మంది కనిపించకపోవడం, వేల సంఘాలను కూల్చేయడం. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మార్చి 24న దారుణంగా గంటల పాటు ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి దాని మీద బుల్లెట్ యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరించారని పోస్ట్ మార్టం రిపోర్టర్స్, అలాగే డాక్టర్స్, అలాగే నాకైతే నర్సులు స్టాఫ్ చెప్పారు ఇది హత్య అండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు ఇది హత్య అండి. తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడలేము, ఇది హత్యనండి. ఆయన ఎవరితో 45 నిమిషాలు మాట్లాడారో చనిపోక ముందు ఆయన చెప్పారు, ఇలాగ రుజువులతో నేను చూడలేదు, ఇది హత్య యాక్సిడెంటా. కానీ నా ఇన్వెస్టిగేషన్లో అందరితో మాట్లాడితే కొన్ని వందల మందితో ఇది కేవలం హత్య. ఎవరు చేయించారో కూడా ఇద్దరు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే హత్య కోణంగా ఇది యాక్సిడెంట్గానే చూపించమని పైనుంచి ఒత్తిడి వచ్చిందని పోలీసులు ఇట్లా చేశారండి. మాకు ఫోన్ కాళ్ళు వచ్చాయి, ఒత్తిడి వచ్చిందని. దానిని నోరు ముయించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న గుడ్ ఫ్రైడే రోజుని పాస్టర్కి 5,000 ఇస్తాం అంటే అర్థమేంటి? పాస్టర్లారా మీరు నోరు మూసుకోండి. 8,000 మంది పాస్టర్లకు 5,000 ఇస్తే 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? అది కూడా ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ప్రవీణ హత్య తర్వాత హైందవులు వేల మంది ప్రీస్టులు ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? మహమ్మదీయులకు మొలనాస్ ఉన్నారు, వారికి ఇవ్వకపోవడం ఏంటి? ట్యాక్స్ పేర్లు డబ్బు దుర్వినియోగం చేస్తూ వేలు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు 7 సర్వనాశనం చేయబట్టే